న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనేది ఒక సంవత్సరాన్ని పూర్తిగా చెరిపేసి మరో సంవత్సరాన్ని కొత్తగా ఆహ్వానించడమే. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలతోటి, కొత్త ఆశలు ఆశయాలతోటి, ఇంకా కొత్త సాంప్రదాయాలతో కూడా మొదలవుతుంది. ముఖ్యంగా ఈ సాంప్రదాయాల విషయాలకు సంబంధించి ఒక దేశం నుంచి మరో దేశానికి మారుతూనే ఉంటాయి. మరి ప్రపంచవ్యాప్తంగా అలాంటి కొన్ని న్యూ ఇయర్ సాంప్రదాయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్లోనే ఉండి 12 ద్రాక్షలు తినడం స్పెయిన్లో సాంప్రదాయం. అక్కడ స్థానికుల నమ్మకం ప్రకారం ప్రతి నెల 12 ద్రాక్షలు తింటారు. ఈ సాంప్రదాయం పాటించడం ద్వారా రాబోయే కొత్త సంవత్సరం వారి దురదృష్టాన్ని దూరం చేసి శాంతిని, శ్రేయస్సును ఇస్తుందని వారి నమ్మకం. న్యూ ఇయర్ను ఆహ్వానించేందుకు అర్ధరాత్రి వరకు ఖాళీ సూట్ కేసులతో వీధుల్లో నడవటం చిలీ దేశంలో సాంప్రదాయం. దీని ద్వారా రాబోయే కొత్త సంవత్సరం తమ ప్రయాణ కలను నిజం చేస్తుందని వారి నమ్మకం. చిలీ దేశంలో కూడా 12 ద్రాక్షలను న్యూ ఇయర్ రోజు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి తింటారు. ఇలా చేయడం ద్వారా అదృష్టం వస్తుందనేది వారి నమ్మకం. డెన్మార్క్ ప్రజలు తాము వాడినటువంటి గాజు వస్తువులను ఏడాది పొడవునా దాచుకోవడానికి ఇష్టపడతారు. అలా దాచుకున్న వాటిని న్యూ ఇయర్ రోజున స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గుమ్మంలో తలుపుకు వ్యతిరేకంగా పగలగొడతారు. ఇలా చేస్తే గత సంవత్సరం సమస్యలన్నీ సమసిపోతాయనేది వారి నమ్మకం. అర్ధరాత్రి 12 తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి కుటుంబం యొక్క కొత్త సంవత్సరం అదృష్టాన్ని బాగా గుర్తించగలరని స్కాట్లాండ్ ప్రజలు నమ్ముతారు. పిల్లలు నిర్మలమైన మనస్సు, అమాయకత్వంతో ఉంటారు కాబట్టి వారి చేత న్యూ ఇయర్ రోజున తమ ఇంట్లో తొలి అడుగు పెట్టిస్తారు స్కాట్లాండ్ ప్రజలు. బొమ్మలను తగులబెట్టి దుష్టశక్తులను దూరం చేస్తున్నామనే ఉద్దేశంతో కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు పనామా ప్రజలు. దిష్టి బొమ్మలకు బాణాసంచి అమర్చి వాటిని కాలుస్తారు. కాంతి, శబ్దానికి దుష్టశక్తులు భయపడతాయని, కాబట్టి దుష్టశక్తులను తరిమి కొట్టడానికి ఇవి సహాయపడతాయని వారు నమ్ముతారు. గుళ్ళు, ఇతర పుణ్యక్షేత్రాల్లో 108 గంటలను కొట్టడం ద్వారా జపాన్ ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. మోక్షానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు 108 భూ సంబంధమైన ప్రలోభాలను అధిగమించేందుకు ఈ గంటలు ఉపయోగపడతాయన్నది వారి విశ్వాసం. న్యూ ఇయర్ సందర్భంగా దానిమ్మ పండును కట్ చేయడం టర్కీ ప్రజల సాంప్రదాయం. దీని ద్వారా కొత్త సంవత్సరంలో సంపద వస్తుందన్నది వారి నమ్మకం. అదేవిధంగా అర్మేనియాలో న్యూ ఇయర్ రోజున దానిమ్మ పండును నేలపై విసిరేస్తారు. ఇలా చేయడం ద్వారా నేలపై పడే దానిమ్మ ముక్కలు, విత్తనాలు కొత్త సంవత్సరానికి అదృష్టాన్ని తీసుకొస్తాయన్నది వారి విశ్వాసం. మెక్సికో ప్రజలు కొత్త సంవత్సరం సందర్భంగా పాత సంవత్సరంలో జరిగిన అన్ని చెడు, మంచి విషయాలతో కూడిన ఒక జాబితాను తయారు చేస్తారు. ఆ తర్వాత కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెప్పేందుకు పాత జాబితాలను కాల్చివేస్తారు. ఇలా చేస్తే గత సంవత్సరంలో జరిగిన చెడు కొత్త సంవత్సరంలో జరగకుండా ఉంటుందనేది వారి అమితమైన విశ్వాసం. ఫ్రెండ్స్, ప్రపంచంలో వివిధ దేశాల్లో న్యూ ఇయర్ రోజును జరుపుకునే ఈ వింతైన సాంప్రదాయాలు చూశారుగా. మరి మీకు ఏ దేశ న్యూ ఇయర్ సాంప్రదాయం నచ్చిందో ఈ కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.